ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూసిన బిగ్ బాస్ 8 సీజన్ ఈ రోజైతే మొదలైంది. దేవరాపాటతో కింగ్ అక్కినే నాగార్జున సోలో ఎంట్రన్స్ అయితే ఇచ్చారు. నేచర్ థీమ్ బేస్డ్ హౌస్ రెడీ చేశామని నాగార్జున చెప్పారు. ఇక ఈ సీజన్ 8 కంటెస్టెంట్స్ లో భాగంగా మొదటగా యష్మి గౌడ అయితే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టారు. యష్మి గౌడ, స్వాతి చినుకులు, నాగభైరవి, కృష్ణ ముకుంద మురారి సీరియల్స్ లో నటించారు. ఆ తర్వాత ఈ సీజన్లో సెకండ్ కంటెస్టెంట్గా అమ్మకు తెలియని కోయిలమ్మతో పాటు పలు సీరియళ్లు, అలాగే ఇటీవల కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో సందడి చేసిన నిఖిల్ మిలియక్కల్ షోలోకి ఎంటర్ అయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ గ్లిమ్స్ రిలీజ్ చేసిన పాటకు డ్యాన్స్ చేస్తూ స్టేజ్పై ఎంట్రీ ఇచ్చారు నిఖిల్ మిలియక్కల్. తెలుగు సీరియళ్లు చేసిన నిఖిల్ కన్నడలో 2 సినిమాలు హీరోగా చేశారు. అయితే విలన్ రోల్స్ అంటే తనకిష్టమని చెప్పారు నిఖిల్. ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో విష్ణుగా పాపులర్ అయిన తెలుగు నటుడు అభయ్ నవీన్ పలు సినిమాల్లో నటుడిగా, రామన్న యూత్లో హీరోగా, దర్శకుడిగా కొత్త అడుగు వేసిన అభయ్ ఇప్పుడు బిగ్ బాస్ 8లో 3వ కంటెస్టెంట్గా అడుగు పెట్టారు. ఆ తర్వాత కంటెస్టెంట్గా కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ యష్మి గౌడ బిగ్ బాస్ ఇంట్లో అడుగు పెట్టారు. ఇప్పుడు ఆమెకు తోడుగా ఆ సీరియల్లో మరో హీరోయిన్ అయినటువంటి ప్రేరణ కూడా వచ్చారు. ప్రేరణ స్టేజ్ మీదకి రావడంతో ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. విజయ్ వారసుడు సినిమాలోని రంజితమే పాటకు స్టెప్పులు వేశారు ప్రేరణ. బిగ్ బాస్ ఇంట్లోకి 4 కంటెస్టెంట్స్ను పంపించిన తర్వాత స్టేజ్ మీదకు సెలబ్రిటీని తీసుకువచ్చారు బిగ్ బాస్ టీం. రానా దగ్గుబాటుని తీసుకువచ్చారు. ఆయనతో పాటు 35 చిన్న కథ కాదు హీరోయిన్ నివేదా థామస్, హీరో విశ్వదేవ్ రాచకొండ సైతం వచ్చారు. ఈ బిగ్ బాస్ 8 స్టేజ్ మీదే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ని రిలీజ్ చేశారు అక్కినే నాగార్జున. ఆ తర్వాత నాగార్జున కంటెస్టెంట్స్కి ఒక బిగ్ షాక్ ఇచ్చారు. అదేంటంటే ఈ బిగ్ బాస్ సీజన్ 8లో కెప్టెన్ అంటూ ఎవరు ఉండరని, అలాగే ఇమ్యూనిటీ పవర్ ఎవరి చేతిలోనూ ఉండదని ఆయన వివరించారు. ఆ తర్వాత లాహిరి లాహిరి సినిమాతో తెలుగు చిత్ర సినిమాకు హీరోగా పరిచయమైన ఆదిత్య ఓం బిగ్ బాస్ 8లో 5వ కంటెస్టెంట్గా అడుగుపెట్టారు. ఆదిత్య ఓం తర్వాత తెలంగాణ అమ్మాయి అయినటువంటి రామ్ గోపాల్ వర్మ ఆశా ఎన్కౌంటర్ సినిమాలో మెయిన్ రోల్ చేసిన సోనియా ఆకుల బిగ్ బాస్ 8లో 6వ కంటెస్టెంట్గా వచ్చారు. ఈవిడ కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, స్వచ్ఛంద సంస్థ స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో బెజవాడ బేబక్గా పాపులర్ అయినటువంటి మధు నెక్కంటి ఈ బిగ్ బాస్ సీజన్ 8లో అడుగు పెట్టారు. ఆ తర్వాత తెలుగు ప్రజలకు బాగా సుపరిచితుడైన ఆర్జే శేఖర్ భాష బిగ్ బాస్ సీజన్ 8లో అడుగు పెట్టారు. అసలు సిసలైన శేఖర్ భాషను ఈ షోలో చూపిస్తానని ఆయన చెప్పారు. ఆ తర్వాత కిరాక్ సీతక్కగా తెలుగు ప్రజలకు పరిచయమైన నటి సీత బిగ్ బాస్ 8లో ఇప్పుడు ఆమె సందడి చేయనున్నారు. బేబీ సినిమాలో ఆవిడ చేసిన రోల్ ఎంతో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత కంటెస్టెంట్గా తెలుగు సీరియల్స్ ద్వారా పరిచయమైనటువంటి నాగమణి కంట బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టారు. సరిపోదా శనివారం సినిమాలో జంటగా నటించిన న్యాచురల్ స్టార్ నాని, అలాగే ప్రియాంక అరుల్ మోహన్ బిగ్ బాస్ 8 స్టేజ్ మీద సందడి చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ 8 ఇంట్లో యాక్షన్ రూమ్ రివీల్ చేశారు నాని. అది రెడ్ కలర్లో ఉంది. అక్కడ కంటెస్టెంట్స్ చేత ఒక టాస్క్ కూడా ఆడించారు నాని. నెక్స్ట్ కంటెస్టెంట్గా విష్ణుప్రియ భీమనేని బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టారు. పోరాపోవే, జబర్దస్త్ నుంచి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ వరకు పలు షోలు చేశారు విష్ణుప్రియ భీమనేని కంటే ముందు బిగ్ బాస్ 8లో అడుగుపెట్టిన ఆర్టిస్ట్ పృథ్వీరాజ్తో పాటుగా విష్ణుప్రియ ఇంట్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈటీవీ రియాలిటీ షో డి ద్వారా టీవీ ఆడియన్స్కు పరిచయమైన డాన్సర్ నైనిక. ఆ అమ్మాయి మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ద్వారా స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ కంటెస్టెంట్గా నబీల్ అఫ్రీది బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టారు. ఈయన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. చిన్నతనం నుంచి ఈయనకి నటన మీద ఆసక్తి ఉంది. యూట్యూబ్లో వరంగల్ డైరీస్తో బాగా పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ 8లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు అని అర్థమైంది. వాళ్ళందరూ 7 జంటలుగా అడుగుపెట్టారు. చివరి 2 జంటలతో టాస్క్ ఆడించడానికి దర్శకుడు అనిల్ రావుపూడి ఇంటిలో అడుగుపెట్టారు. అనిల్ రావుపూడి ప్రతి బిగ్ బాస్ సీజన్లో కొన్ని వారాలు గడిచిన తర్వాత వచ్చి ఒకరిని ఎలిమినేట్ చేసేవారు. కానీ ఈసారి మొదటి రోజు వచ్చారు. అప్పటి వరకు జరిగిన టాస్కుల్లో ఓడిపోయిన 9 నిలబెట్టారు. అందులో ఒకరిని బయటికి పంపాలని, ఆయా 9లో ఒకరిని బయటికి పంపమని అడిగితే ఎవరికి ఓటు వేస్తారని అడిగారు. అప్పుడు నాగమణి కంటికి 5 ఓట్లు వేశారు. ఆయన బయటికి తీసుకువెళ్ళి కాసేపు ఆగిన తర్వాత ప్రాంక్ అని చెప్పారు అనిల్ రావుపూడి. హౌస్లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్కు బిగ్ బాస్ ఓ ప్రామిస్ చేశారు. అదేమిటంటే ఈ సీజన్ ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా ఉండబోతుందని చెప్పారు. ఊహించిన మలుపులు, లిమిట్లెస్ సర్ప్రైజ్లు ఉంటాయని వివరించారు. లాంచింగ్ డే చూసింది కేవలం ట్రైలర్ మాత్రమేనని అన్నారు. ఫుల్ సినిమా మున్ముందు వారాల్లో అది ఇంటర్వెల్ లేకుండా చూస్తారని ట్విస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రైజ్ మనీని చూపించే సమయం ఆసన్నమైందని చెప్పిన బిగ్ బాస్ కేవలం 0 మాత్రమే చూపించారు. అయితే అది ఎప్పటికీ 0లా ఉంటుందని అనుకోవద్దని చెప్పారు. లిమిట్లెస్ సర్ప్రైజ్ మనీ ఉంటుందని చెప్పారు. మనస్ఫూర్తిగా ఆడమని కంటెస్టెంట్లకు బిగ్ బాస్ చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఫస్ట్ డే యొక్క హైలైట్స్. బిగ్ బాస్ సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.